హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా కొన్ని ఇయర్బడ్స్ని తీసుకోవాలండి. మీ దగ్గర ఏ కలర్ ఉన్నా పర్వాలేదు. నా దగ్గర ఎల్లో కలర్ ఉంది, నేను అవే తీసుకుంటున్నాను. తర్వాత ఒక కార్డ్బోర్డ్ని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. దీని డయామీటర్ ఆల్మోస్ట్ ఒక 12 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు గ్లూగన్తో గ్లూ అప్లై చేసుకొని ఇయర్బడ్స్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించుకోండి. ఇలా క్రాస్గా వచ్చేటట్టుగా ఒకదానిపై ఒకటి వచ్చేటట్టుగా ఇయర్బడ్స్ని అతికించుకోవాలి. ఇదే ప్యాటర్న్ రిపీట్ చేస్తూ మొత్తం సర్కిల్ మొత్తం ఫిల్అప్ చేసుకోవాలి. వీటిని గ్లూగన్తోనే అతికించుకోవాలండి, ఫెవికాల్తో తొందరగా అతుక్కోవు. ఇలా గ్లూగన్తో అయితే వెంటనే స్టిక్ అయిపోతాయి. మనం గ్లూ అప్లై చేసిన వెంటనే వీటిని గట్టిగా ప్రెస్ చేసుకుంటే వెంటనే అతుక్కుంటాయి. ఇలా కార్డ్బోర్డ్ మొత్తం ఇయర్బడ్స్ అతికించుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక పేపర్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ కలర్ పేపర్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఉంటే అది తీసుకోండి. ఇయర్బడ్స్కి కొంచెం ఆపోజిట్ కలర్ వచ్చేటట్టుగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పేపర్ని కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రోల్ చేసుకుంటే ఒక రోజ్ రెడీ అవుతుంది. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫెవికాల్ అప్లై చేసుకొని ఈ రోజుని అతికించుకోవడమే. ఇటువంటి రోజెస్ మీకు ఎన్ని వీలైతే అని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేపర్ రోజెస్కి గ్లూ కానీ ఫెవికాల్ కానీ అప్లై చేసుకొని కార్డ్బోర్డ్పై అతికించుకోవాలి. ఇలా కార్డ్బోర్డ్ ఎక్కడ కనిపించకుండా మొత్తం కవర్ చేసుకోవాలి. ఇటువంటి పేపర్తో కానీ కార్డ్బోర్డ్తో కానీ తయారు చేసిన వాల్ హ్యాంగింగ్స్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో పెట్టానండి, చూడండి. ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే మీరు ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ చెక్ చేసినా పర్వాలేదు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని హ్యాంగ్ చేసుకోవడానికి వెనకట్లా ఏదైనా తాడు కానీ ఊల్ కానీ ఇలా అతికించుకుంటే ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు.